నీకు నమస్తే. మా ఇంట్లో జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నా చెల్ల పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా? నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాదు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉంటాం. మేము ఎన్నేళ్ల నుంచి ఉండము? 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు బర్లు కాసే పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా? న్యాయం చెప్పాలా? నువ్వు మనిషివైతే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మా కన్నీటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగలు నిద్రలే తిండి లేక ఓటని మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నాము అంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి కొట్టుకుని అక్క నీ పేరేందక్క? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు. సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు ఏమైనా చెప్తురా మీకు? అసలు రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు కదా? వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా? పడక ఒకటి పాము ముగిసా కదా? ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైంది. ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో. అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క. మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనక కూడా జనం ఉన్నారు. పిచ్చే అటు వెనక జరగమనండి. మీరు గన్మెన్కి ఇట్లా వెనక జరగండి ప్లీజ్. వెనకేనండి అమ్మా. మీరు కూడా వెనక పోండి బాస్. అరే ఇంతమంది వచ్చారు, వాళ్ళు కనిపించాలా? మీరే మధ్యలో ఉంటారా? మీరు పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది, వెనక రండి. ఇట్లా తీసుకోండి. మీరు వెనకపోండి. ఏమ్మా ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం నోటి ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. కొన్నల్యాండ్. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా అంటున్నా. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊడగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా? మాకు గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. ఈ కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. లక్ష్మి మీకు ఇద్దరన్నా. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతుందన్న. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్ లో. అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అధికారులు ఏమైనా చెప్తున్నారు? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభ పూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న లావణ్య గారు,
మల్లేష్ గౌడ్ గారు వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికి ఏం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటే నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తావని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కళ్ళకు సమస్య వస్తే దన్మన్ అందరూ ఒక కాకి ఏమైనా అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. సత్యం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని. తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్నన తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి, నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చిన కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి, మీరేనా మరి మమ్మల్ని కొట్టేది? ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు, మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడద్దు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఏం పేరన్నా? డాక్టర్ మల్లేష్ గౌడ్. మల్లేష్ అన్న, చెప్పు మల్లేష్ అన్న, ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదిని శుభ్ర వరక చేయాలని చెప్పి ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి, మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సప్త నుంచి లెక్కేసుకుంటే కూడా 50% కూడా అట్లా కూడా 5 మీటర్లు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నాయకులు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మా ఇంటి దగ్గర మాత్రము మేము ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధము. మేము అట్లా ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని పెట్టాను. మా భక్తి వచ్చినా ఏమైనా కూడా మా ఇల్లు మాత్రం ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్నగారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారెంటీ మనీకే వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో
పూజారి శ్రీను కాలాల వెంకటేశ్ 4 సార్లు వచ్చిన మన దగ్గరికి. ఇప్పటి వరకు సపోర్ట్లు కొట్టరా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలంటే కేసీఆర్ గారు తప్పకుండా అని చెప్పి కాలాల వెంకటేశ్ ఈ రోజు చెప్తా మా దగ్గర 37 మార్పులు అన్నట్టు. అయితే 1157లో 38 మార్కింగ్ ఏది దాని తర్వాత 2 అంటారు, దాని తర్వాత 3 అంటారు. ఆఖరికి ఈ నుంచి మన రోడ్డు కొడుతాడు. కాబట్టి 40 ఇళ్ళు అనేది ఒక్క ఇల్లు కూడా నిలబడాలని చెప్తున్నాము. 1816లో కేసీఆర్ గారు ఈ మూసీనది గురించి ప్రతి లెక్క రాసి పెట్టాక 2018లో మూసీ పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతాయని చెప్పని మన కేసీఆర్ గారు ఇది పేదవాళ్ళను ఖాళీ చేపిస్తే వాళ్ళు ఆగబోతారని చెప్పి బాధతో విరమించుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే పేదవాళ్ళను రోడ్డు మీద మాత్రమే పంపించాలని చెప్పి నాయకమని. చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలి వేసి ఇల్లులో పాసాలు వేసుకొని నా కొడుకులకు చిన్న 20 రూపాయల పనులు ఉప్పటి పనులకు వేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు గుడిసెలు వేసుకున్నామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకుని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్, ఇచ్చింది. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేవు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుకొని చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచం అంతా ఉంటాం. ఆ డబల్ బెడ్రూమ్ లో మేము 17 మంది అట్లా పడతామా సార్? ఎక్కడో మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది చదువులకు, కాలేజీలకు. మేము ఇల్లులో పాఠం చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మాది పట్ట భూములు. మాది రిజిస్టర్ చేయించుకోలేదు సార్, లేక రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మనం చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరపున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు. ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్, పదవి దిగిపోవాలి, ఉండద్దు.